మనకి ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 రవి సింహంలో ప్రవేశిస్తాడు. స్వక్షేత్రగతుడు అవుతాడు. చాలా విశేషం. సింహరాశి వారికి ప్రయోజనం అవుతుంది. స్వక్షేత్రంలో ఉండడం వల్ల విశేషమైన బలం. అలాగే ఈ వృశ్చికం వారికి ఇప్పటిదాకా రాజకీయ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, అలాగే ఐఏఎస్లకి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అందుతుంది. వారి యొక్క గొప్ప పేరు అందరికీ కూడా ప్రదర్శింపబడుతుంది. అలాగే ఇప్పటిదాకా ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగాలు పొందదలుచుకున్నటువంటి వాళ్ళకి నిరాశగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆశలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. అలాగే మకర రాశి వారికి కూడా అన్ని విధాలా కూడా ప్రయోజనం కలిగి ఉంటుంది. అలాగే కోర్టులో వ్యాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరతాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే చాలా కాలం నుంచి నిలబడి ఉండిపోయాయో అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా, అధికారుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా మంచి ప్రయోజనం పొందుతారు. అలాగే మిథున రాశి వారికి కూడా మంచి ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారికి సోదరుల యొక్క భావన ఏదైతే విభేదాలు ఉన్నాయో వారితోటి సంఘీభావం వస్తుంది. వారితోటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సోదరులతోటి మంచి గతం ఉన్నటువంటి విభేదాలు పోయి అనురాగాలు, ఆప్యాయతలు ఉండి వారి మాట పై చేయగా నెగ్గుతుంది. అలాగే వారి మాట అన్నదమ్ములు వినేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వృశ్చికానికి రాజకీయపరమైనటువంటి విషయాల్లో కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ, మరి చాలా కాలం నుంచి అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా శాంక్షన్ అయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, మిథునానికి కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది ఈ సంక్రమణం ద్వారా.